హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో ఆల్రెడీ 6th క్లాస్ తెలుగుకి సంబంధించి అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి టెట్లో అడిగిన క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. సో ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. మీకు అన్నిటికీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అలాగే కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఉన్నంత ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. సో పోను మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుస్తుందండి. అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. ఆప్షన్స్ వచ్చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేసి ఇచ్చారు. సో మనకు దేని నుంచండి? ఉత్తర దిశ నుంచండి. మనకు అన్ని దిక్కులు సాధారణంగా దేని నుంచి లెక్కించబడతాయండి? ఉత్తరం నుంచి లెక్కించబడుతుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండటం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిమాణము, ఆకారము శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి పరిమాణము రంగు అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పరిమాణము ఆకారము. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే చూద్దాము. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆప్షన్ 2 భూమి నుండి సూర్యుడు సుమారు 16 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆప్షన్ 3 కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సరి అయినదైతే గుర్తించమని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బుధుడు శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు శుక్రుడు అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వానిలో వాతావరణమునకు సంబంధించి సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలిపొర. ఆప్షన్ 2 ప్రధాన వాయువులు వచ్చేసి మనకు నత్రజని, ఆక్సిజన్. ఆప్షన్ 3 నత్రజని శాతం వచ్చేసి 78%, ఆక్సిజన్ వచ్చేసి 21%. ఆప్షన్ 4 వచ్చేసి తక్కువ మొత్తంలో CO2, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వాయువులు ఉంటాయి అనేసి ఇచ్చారండి. సరి అయినది అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మొత్తం ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 6th బిట్ చూద్దాము. క్రింది వానిలో చంద్రునికి సంబంధించి సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకుంటే భూమికి గల ఏకైక ఉపగ్రహము. ఆప్షన్ 2 దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఆప్షన్ 3 వచ్చేసి చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే భూమికి దగ్గరగా ఉండటం వలన చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను, సూర్యుడి నుండి గ్రహాలు వాటి దూరం ప్రకారంగా అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో గ్రహాలన్నీ ఇవ్వడం జరిగిందండి. సో 1 by 1 ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉంటుంది అనేసి ఒకసారి అయితే వరుస క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఫస్ట్ బుధుడు ఉంటాడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. మొత్తం ఇదే క్రమంలో మనకు గ్రహాలు అనేటివి ఉంటాయి సూర్యుని నుండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, భూమి ఆకారాన్ని జియోయిడ్ అంటారు. జియోయిడ్ అనగా అర్థం ఏంటి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి.
ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడం వలన భూమి యొక్క ఆకారాన్ని ఏమంటామండి? జియాయిడ్ అనేసి పిలుస్తారు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, 8th వన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వారిలో సరైనవి ఏవి అనేసి ఇచ్చారండి. హేలీ తోకచుక్క గురించి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆప్షన్ 2 చివరిసారిగా 1986లో కనిపించింది. ఆప్షన్ 3 హేలీ తోకచుక్క మరలా కనిపించే సంవత్సరం వచ్చేసి 2061 అనేసి ఇచ్చారు. సో సరైనవి వచ్చేసి ఆప్షన్ 4 అండి, మొత్తం కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, అంగారకుడు, బృహస్పతి ఈ రెండింటి మధ్య మనకు గ్రహ శకలాలు అనేటివి కనిపిస్తాయి. ఆప్షన్ 2 అండి, 10th వన్. నెక్స్ట్ 11th వన్, భూభ్రమణం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరియైనవి గుర్తించుము అనేసి వచ్చారండి. భూమి తన అక్షంపై తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. ఆప్షన్ బి భూభ్రమణం వేగము గంటకు 1610 కిలోమీటర్లు. ఆప్షన్ సి వచ్చేసి భూమి ఒక భ్రమణం పూర్తి చేయటకు 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం పడుతుంది. ఆప్షన్ డి భూభ్రమణం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి అనేసి ఇచ్చారు. వీటిల్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో BCD అనేది కరెక్ట్ అండి భూభ్రమణానికి సంబంధించి. ఆప్షన్ ఏ అనేది రాంగ్, ఎందుకంటే భూమి తన అక్షం పైన పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందండి. సో కాబట్టి ఇక్కడ రివర్స్లో ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. 11th వన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ 12th వన్ అండి. క్రింది వానిలో దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్న ఖండమును గుర్తించుము అనేసి ఇచ్చారు. మనకు ఆప్షన్స్లో ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా అనేసి ఇచ్చారండి. సో ఏ ఖండం అండి విస్తరించి ఉండేది? ఆస్ట్రేలియా అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. కింద అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఏ ప్రాంతం గుండా వెళ్తుందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చను, మయన్మార్ బంగ్లాదేశ్లతో భూ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిజోరం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22ను మనం ఇలా జరుపుకుంటాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ప్రపంచ దరిద్ర దినోత్సవం వచ్చేసి మనకు ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చను, భారత ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య కలదు. రెండు కూడా ఉత్తర అక్షాంశాల మధ్యనే కలదండి. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, భౌతిక పటాలలో పసుపు రంగు ద్వారా చూపించబడే నైసర్గిక స్వరూపం ఏది? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, జలభూభాగాలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పీఠభూములు. భౌతిక పటాలలో మనకు పసుపు రంగు అనేది దేన్ని సూచిస్తుందండి? పీఠభూములను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వారిలో సరియైన దానిని గుర్తించుము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకు పెద్ద తరహా పటాలు వచ్చేసి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయండి. చిన్న తరహా పటాలు అంటే పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయండి. సో ఇచ్చినటువంటి ఫస్ట్ 1వ ఆప్షను, 2వ ఆప్షను 2 కరెక్టే కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపాతము, జనాభా, ఉష్ణోగ్రత, నేలలు, పంటలు మొదలైన నిర్దిష్ట అంశాలను గురించి వివరించే పటాలు ఏవి అనేసి ఇచ్చారండి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, విషయ నిర్దేశిత పటాలు. విషయ నిర్దేశిత పటాలలో వచ్చేసి మనకు వర్షపాతం కానివ్వండి, జనాభా గురించి కానీ, ఉష్ణోగ్రత, నేలలు, పంటలు, వీటన్నిటి గురించి మనకు వివరిస్తాయండి విషయ నిర్దేశిత పటాలు. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి, 19th వన్. నెక్స్ట్ క్వశ్చన్, విషయ నిర్దేశిత పటాలు ఈ క్రింది విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు అనేసి వచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ జనాభా గురించి కానీ, రైలు మార్గం కానీ, అడవుల గురించి కానీ ఈ విషయ నిర్దేశిత పటాలు తెలియజేస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. సో వేటినండి, డెల్టా మైదానాలనండి. డెల్టా మైదానాలను వచ్చేసి మనము దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పీఠభూముల గురించి సరైన దానిని గుర్తించుము అనేసి వచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పీఠభూముల గురించి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే. ఇక్కడ మనకు అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలాసార్లు వర్షం కురవకుండా ఉంటుందండి పీఠభూములలో. అలాగే వర్షాకాలంలో ఒక పంట మాత్రమే పండుతుంది. నెక్స్ట్ ఈ పీఠభూములలో ఎక్కువగా చిరుధాన్యాలకు సంబంధించి కానివ్వండి, పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలను మాత్రమే సాగు చేస్తారు. అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 అండి, 22. నెక్స్ట్, బేతంచెర్ల బనగానపల్లె గుహల యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏమిటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 1 వచ్చేసి ఇక్కడ రాతి పనిముట్లు, జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు దొరికాయి. ఆప్షన్ 2, సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పరికరాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆప్షన్ 3, సూక్ష్మ రాతి పరికరాలు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆప్షన్ 4, సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పరికరాలు ఇక్కడ తప్ప భారత ఉపఖండంలో ఎక్కడ కూడా లభ్యం కాలేదని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 23కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, రాతి యుగం కాలానికి సంబంధించి సరి అయినది ఏది అనేసి వచ్చారండి. పాత రాతి యుగం వచ్చేసి మనకు బీసీఈ 2.6 మిలియన్ల సంవత్సరాల నుండి బీసీఈ 10,000 సంవత్సరాల వరకు. అలాగే మధ్యరాతి యుగం బీసీఈ 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల వరకు. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొత్త రాతి యుగం అండి, బీసీఈ 8,000 సంవత్సరాల నుండి బీసీఈ 3,000 సంవత్సరాల వరకు అనేసి వచ్చారు. సో దీనికి సంబంధించి మనకు సరి అయినవి ఏమి అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మనకు రాతి యుగానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి సంవత్సరాలు అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, 24కి. 25, గ్రహాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూసుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలు అంతర్గ్రహాలు అని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2, బాహ్య గ్రహాలు రాళ్లతో కూడినవి, పరిమాణంలో పెద్దవి అనేసి ఇచ్చారు. సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య 8 అనేసి ఇచ్చారు. అలాగే అత్యధిక ధృవీకరించబడిన గ్రహాలు కలిగినవి బృహస్పతి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. బాహ్య గ్రహాలు రాళ్లతో కూడినవి, పరిమాణంలో పెద్దవి అనేసి ఇచ్చారు కదా, ఇది మనకు సరికానిది. సో 25కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. బాహ్య గ్రహాలలో ఎక్కువగా వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయండి. రాళ్లతో కూడినవి వచ్చేసి అంతర్గ్రహాలు మాత్రమే. ఇక్కడ మనకు బాహ్య గ్రహాలు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానిదండి. అలాగే ఇక్కడ మనకు అత్యధిక ధృవీకరించబడిన ఉపగ్రహాలు కలిగినది ఏది అంటే బృహస్పతి అండి. శనికి మనకు ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్నాయి అనేసి చెప్పారు, కానీ వాటిల్లో ధృవీకరించినవి మాత్రము మనకు తక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ అత్యధిక ధృవీకరించబడిన ఉపగ్రహాలు కలిగినటువంటిది ఏ గ్రహం అంటే బృహస్పతి. ఇది కరెక్టేనండి.
సో 25 కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 26th క్వశ్చన్ అండి. అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుపు, క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి అక్షాంశాలు ఒకదానికొకటి కలవు సమాంతరంగా ఉంటాయి అనేసి ఇచ్చారు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు అనేసి ఇచ్చారు. సో రేఖాంశాలను వచ్చేసి మధ్యాహ్న రేఖలు, అలాగే రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి అనేసి ఇచ్చారు. అక్షాంశాల గురించి రేఖాంశాల గురించి తెలుపు, క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ కూడా చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇచ్చినటువంటివి అన్నీ కూడా కరెక్టే. అక్షాంశాలు వచ్చేసి ఒకదానికోటి కలవండి కానీ సమాంతరంగా ఉంటాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. అలాగే రేఖాంశాలను ఏమంటామండి? మధ్యాహ్న రేఖలు అంటాము. రేఖాంశాలు వచ్చేసి పొడవులలో సమానంగా ఉంటాయి. అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుపు, క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ద సెన్సస్ గ్రంథకర్త హైమన్ డార్ఫ్ అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి దక్కన్ పీఠభూమి తూర్పు భాగానికి చెందినది. ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్లో పీఠభూమికి చెందిన భాగం రాయలసీమ. ఆప్షన్ 4 పీఠభూమి ప్రాంతంలో గొట్టబావులు త్రవ్వట చాలా సులభం అనేసి ఇచ్చారు. సరి కానిది అడుగుతున్నారండి. కానిది వచ్చేసి ఆప్షన్ 4 పీఠభూమి ప్రాంతంలో గొట్టబావులు త్రవ్వట చాలా సులభం అనేసి ఇచ్చారు. పీఠభూమి ప్రాంతం వచ్చేసి మనకు చాలా గట్టిగా ఉంటుందండి. సో అక్కడ మనకు బావులు తవ్వడం అనేది చాలా కష్టతరమైనది, ఖర్చుతో కూడుకున్నది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్ ఇచ్చారు కాబట్టి 27కి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏది అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షను, ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉంటుంది, దక్షిణార్ధగోళంలో అత్యధిక రాత్రి కాలం ఉండు రోజు జూన్ 21. ఆప్షన్ 2 వచ్చేసి ఉత్తరార్ధగోళంలో రాత్రికాలం ఎక్కువగా, దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా ఉండు రోజు డిసెంబర్ 22. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు వచ్చేసి మార్చి 21 సెప్టెంబర్ 23. అలాగే 4th ఆప్షన్, వేసవికాల ఆయనంతం ఏర్పడే రోజు డిసెంబర్ 22 అనేసి ఇచ్చారండి. దీంట్లో అసత్యమైనది ఏదండి? ఆప్షన్ 4 అండి. ఎందుకంటే వేసవికాల ఆయనాంతం అనేది మనకు ఎప్పుడు ఏర్పడుతుందండి? జూన్ 21 అండి. జూన్ 21 మనకు వేసవికాల ఆయనంతం అనేది ఏర్పడుతుంది. శీతాకాలంలో అయితే మనకు డిసెంబర్ 22న ఏర్పడుతుందండి. సో 28th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది ప్రకటనలో సరి కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ చూసుకుంటే పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు విషవత్తులు, చంద్రునికి భూమికి మధ్యలో సూర్యుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆప్షన్ 2 సూర్యగ్రహణం అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది కానీ అన్ని అమావాస్య రోజుల్లో ఏర్పడదు. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగము లేదా నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సరి కానిది అడుగుతున్నారండి. సరి కానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ మనకు చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యలో రావాలండి. చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో వస్తే మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చంద్రునికి భూమికి అనేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకు రాంగ్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు 29th ఆన్సర్ అండి. నెక్స్ట్ 30th క్వశ్చను, చింతకుంట గ్రామంలో గల 10 రాతి చిత్రకళా స్థావరాలలో గల చిత్రాలను గుర్తించుము అనేసి ఇచ్చారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. మనకు చింతకుంట గ్రామంలో ఎన్ని ఉన్నాయంటే మొత్తము 200లకు పైగా చిత్రాలలో తెలుపు రంగు చిత్రాలు వచ్చేసి 10 చిత్రాలు అయితే ఉన్నాయండి. సో 30కి ఆప్షన్ 1. సో ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి 30 బిట్స్ అండి.